టీచర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ కళ్యాణ్ సార్. ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ మీరు విజయం సాధించాలని, మనస్ఫూర్తిగా ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని, ఎందుకంటే ఈ జీవితం ఈ రెండు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా మీ ఆదరణతో మీరు పెట్టిన భిక్ష కాబట్టి ఖచ్చితంగా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ 15 రోజులు మీరు చాలా బాగా చదవడం కోసం ఒక ఎగ్జామినేషన్ స్కెడ్యూల్, ఒక ఎగ్జామినేషన్ సిరీస్ను స్టార్ట్ చేస్తున్నాను. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కళ్యాణ్స్ ఇంగ్లీష్ వరల్డ్ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి టీచర్స్. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా అలా ఇబ్బంది ఉంటే నా వాట్సాప్ నెంబర్కి 8074260130 ఈ నంబర్ నా పర్సనల్ నెంబర్ టీచర్స్. ఈ నంబర్కి మీరు సార్ యాప్ లింక్ పంపమన్నా నేను పంపిస్తాను. అందులో బ్లాజమ్స్, హనీ సిరీస్, పాత పుస్తకాలైన అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ పుస్తకాల ఆధారంగా చాలా అద్భుతమైన క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నాను. అప్లికేషన్ వైజ్, ఒకవేళ అప్లికేషన్ అడిగితే ఎలా అడుగుతాడు, స్టాండర్డ్ పెంచితే ఎలా పెంచుతాడు అనే అంశాలపైన చాలా కూలంకషంగా ఉంటుంది. మీకు ఇంకొక విషయం, ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను టీచర్స్. వాట్సాప్ ద్వారా నాకు మీరు వచ్చిన డౌట్స్ నాకు మెసేజ్ చేస్తే వాటికి నేను ఆన్సర్స్ ఇస్తాను. వాయిస్ మెసేజ్ ద్వారా క్లారిఫికేషన్ ఇస్తాను. అయితే గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటంటే, మన డిఎస్సి సిలబస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 5 టాపిక్స్ ఉన్నాయి. మిగిలింది లిటరేచర్ ఉంది. కానీ టీచర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెన్సెస్ ఇచ్చాడంటే వాయిస్ ఇచ్చాడని అర్థం. అందుకే ప్రతిసారి వాయిస్ నుంచి బిట్స్ ఉంటాయి, టెన్స్ను పక్కన పెడతాడు. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 సింపుల్ ప్రజెంట్ టెన్స్, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, వాజ్ వర్ ప్లస్ V3 సింపుల్ పాస్ట్, had been plus V3 past perfect, shall be will be plus V3 simple future, shall have been will have been plus V3 future perfect. ప్రతిసారి టెన్స్ అడగకుండా వాయిస్ అడిగి టెన్స్ నుంచి బిట్ అడుగుతున్నాడు. సో దయచేసి ఎందుకు ఇలా అడుగుతున్నాడు, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు మారేటప్పుడు టెన్సులు మారవు. ఇంకేం చదవాలి, స్పీచ్లో టెన్సెస్ మారుతాయి. కానీ సమస్య ఏంటి, మీరు కీవర్డ్స్ ఫార్ములా నేర్చుకొని వెళ్తారు. కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కీవర్డ్స్ ఇయ్యరు టీచర్. కీవర్డ్స్ ఇవ్వకుండా బిట్స్ అడుగుతారు. కాబట్టి స్పీచ్ను ఖచ్చితంగా టెన్స్ రిలేటెడ్గా చదవండి. ఇంకేంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రొనౌన్స్ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్, ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్, ఆర్డర్ ఆఫ్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్ను చదవండి టీచర్స్. ఇలాంటి చాలా అంశాల కోసం మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ చదివేటప్పుడు ఏం చదవాలి, మనం సఫిక్సెస్ చదవాలి. ఇంకొక విషయం, ప్రతిసారి ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ కాంబినేషన్లో ఖచ్చితంగా బిట్ ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ దాన్ని చూసుకోండి. సో కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ మీద బిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఖచ్చితంగా చదవాలి మనం. ఎందుకు, అసలు సబ్జెక్ట్ వర్బ్ లేకుండా టెన్సే ఉండదు కదా. సో ఇవన్నీ రిలేటెడ్ టాపిక్స్ చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా. దానితో పాటు లిటరేచర్ చదివేటప్పుడు ఇండియన్ ఆథర్స్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. లిటరేచర్ రచయితలపైన ఎక్కువ టైం వేస్ట్ చేసే కంటే కూడా కాంపోజిషన్ మీద చేయండి. అంటే కాంపోజిషన్ మీద టైం కేటాయించండి. ఎలా, మీరు బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, నోట్ మేకింగ్, ప్రెస్సీ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, డైరీ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్, వీటి మీద ఫోకస్ చేయండి. ఇవి మనకు స్కోర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా మీరు రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. మీరు దేని గురించి ఆలోచించాలంటే ప్రాసెస్ గురించి ఆలోచించండి. ఈ 15 రోజులు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు వేసుకున్న చిన్న చిన్న ప్రణాళికలను సరి అయిన సమయంలో చేరుకుంటున్నారా లేదా అనే దాని మీద ఫోకస్ చేయండి.
ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, నెవర్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్. రిజల్ట్ మీద ఫోకస్ చేస్తే మీలో ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి మనల్ని ఓటమి వైపు తీసుకెళ్తుంది. కాబట్టి రిజల్ట్ గురించి వదిలేయండి. మన ప్లానింగ్, మన ప్రాసెస్ 100% మనం కరెక్ట్ ఉంటే, మన ప్లానింగ్, మన ప్రాసెస్, మన ఇంప్లిమెంటేషన్ 100% కరెక్ట్ ఉంటే విజయం మీ చేతుల్లో ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, నిజాయితీ గల ప్రయత్నాలు ఓడిపోయినట్లు ప్రపంచ చరిత్రలోనే లేదు. ఎంత నిజాయితీగా ప్రయాణం చేశారు కదా, మీరు ఎందుకు ఓడిపోతారు? యు ఆర్ గోయింగ్ టు విన్, యు ఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్, నథింగ్ టు వరీ. ఓకేనా టీచర్స్? ఐ ఆమ్ విత్ యూ, యువర్ కళ్యాణ్స్. టీచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. మళ్ళీ చెప్తున్నా, నా జీవితం డిఎస్సి అభ్యర్థులు పెట్టిన భిక్ష. ఈరోజు నేను తింటున్న తిండి కానీ, కడుతున్న బట్ట కానీ, నా జీవన ప్రయాణం అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్స్, మీలాంటి విద్యార్థులే లేకపోతే నా జీవితమే లేదు టీచర్స్. 100% మై లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు యూ అండ్ యువర్ సక్సెస్. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని నమ్ముతున్నా. దానికోసం ఏమైనా డౌట్స్ ఉంటే 8074260130, దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. నాకు వాట్సాప్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. క్లాస్ లేని సమయంలో ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వస్తాను. టీచర్స్ ఇంకొక మాట, యాప్ తీసుకున్న వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా నేను రాసిన పుస్తకంలో నుంచి ఒరిజినల్ పీడిఎఫ్స్ యాప్లో డౌన్లోడ్ చేసే విధంగా యాప్లో అందుబాటులో ఉంచుతున్నాను. పుస్తకం కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో అర్థవంతంగా మన తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా రాయడం జరిగింది టీచర్స్. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని ఇంగ్లీష్ పుస్తకాల కంటే ది బెస్ట్ ఉంటుంది. ఇక అందులో రెండవ ఆలోచన లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా 12 సంవత్సరాల అనుభవంతో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చాలా ఈజీ లాంగ్వేజ్ ఇది, చాలా ఈజీ ఉంటుంది గ్రామర్. దాన్ని మీ అందరికీ చేరువలోకి తీసుకురావాలని, ఎదురుగా కూర్చొని మాట్లాడినంత ప్రశాంతంగా, పసిపిల్లలకు బోధించినంత సులభంగా పుస్తక రచన జరిగింది. మీరు కావాలంటే ఒక పీడిఎఫ్ పంపండి సార్ అన్న కూడా పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంచుతాను. ఒకవేళ పుస్తకం కావాలన్నా కూడా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్.